కోట్లాది మంది పోరాటం, లక్షలాది మంది త్యాగం వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను ఆవిష్కరించడం గర్వంగా ఉందని తెలిపారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. గడిచిన 2 ఏళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మీ అందరి అన్నగారు, నా ఒక్కరికే తాతగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసీయ నందమూరి తారక రామారావు గారు నడియాడిన జిల్లా వేడుకల్లో పాల్గొంటాం నాకు ప్రజలిచ్చిన గొప్ప వరం. నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు నేను ప్రజలందరికీ ఒకే హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తానని. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నా, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారుగా 1,10,000 మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి స్కూల్స్ వరకు ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. దేశ చరిత్రలో మొదటిసారి 10th లో ర్యాంక్ సాధించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల ఫోటోలు ఏకంగా పేపర్ ఫస్ట్ పేజ్ లో మన ప్రభుత్వం ఇష్టం జరిగింది. చాగంటి కోటేశ్వర గారిని అడ్వైజర్ గా నియమించి విలువల పైన ప్రత్యేక పుస్తకాలు రూపొందించి పిల్లలకి నేర్పిస్తాం జరిగింది. మహిళల్ని గౌరవిస్తాం, సమాజం అప్పుడే బాగుపడుతుంది, సమాజం బలంగా ఉంటుందని బలంగా ప్రజా ప్రభుత్వం నమ్ముతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువతకు నాకు ఇవ్వండి, దేశ తలరాతను మారుస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను. 4 ఏళ్లు ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పిన ఉద్యోగాలు రాదు, కానీ 4 నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు. అదే స్కిల్ గ్యాప్. అందుకే మేము ఇండస్ట్రీ కాలేజ్ కనెక్ట్ తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ ని ఏకంగా మన ఐటీఐస్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కూడా అందిస్తున్నాం. ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం విప్పిస్తుంది. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా రీవ్యాంప్ చేస్తున్నాం, కరికులం మార్చుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా లేని ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా ప్రజా ప్రభుత్వం చేస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు అయినా ఆయనలో 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం బాబు కూడా ఉన్నారు. అది ఆయన స్పీడ్. ఆయన స్పీడ్ ఈ రోజు కూడా క్యాబినెట్లున్న మాలాంటి యువకులం అందుకోలేకపోతున్నాం. ఆయన నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడాలి, ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలని లక్ష్యంతో ఆయన పనిచేయడం జరుగుతుంది.